మనసులో మాట చెప్పకుండా ఎందుకు దాచారు? చెప్పాల్సింది మగవాడు, ఆడదానికి సిగ్గట్టు వస్తుంది. అది సిగ్గుపడే ఆడవాళ్ళ విషయంలో మీరు చొక్కా పుచ్చుకుని చెప్తారనుకున్నాను. నేను చెప్తానని మీరు అనుకున్నట్టు నాకెలా తెలుస్తుంది? నేను అనుకుని చెప్తే మీరు సరే అంటారని నాకెలా తెలుస్తుంది? ఇలా జరిగిందండి వీళ్ళ పెళ్లి కథ. కొత్త జంట, కొత్త ఇల్లు, కొత్త ఊరు, కొత్త వాతావరణం, అంతా కొత్త కొత్తగా ఉంది. అరే, నా పక్కింట్లో ఎవరో భక్తుడున్నాడే. ఎవరమ్మా నువ్వు? ఏ గుర్తు రాలేదా? ఇంకా ఇప్పటికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆలోచించండి, గుర్తుకొస్తుంది. చూడమ్మా, ఈ జీవితం రైలు ప్రయాణం. ఎవరిని ఎప్పుడు ఎందుకు ఎక్కడ కలిశానో గుర్తుంచుకోవడం కష్టం. జనార్దన్ హోటల్, రూమ్ నంబర్ 10. ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఎందుకు గుర్తుకొస్తుంది? నేను బాత్రూంలో ఉండగా నాతో చెప్పా చేయకుండా నా డబ్బు ఎక్కుట్టొచ్చేస్తావా? ఇదిగో రూమ్ రెంట్ 100. నేను ఇక్కడికి రావడానికి పోవడానికి రైలు ఛార్జీలు 100. నాకు రావాల్సింది 300, మొత్తం 500. నువ్వెవరో తెలియక అసలు ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటే ఆ రేట్ అంటావు, ఈ రేట్ అంటావు. ఏ రేట్ అమ్మా? నా సర్వీస్ లో నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను. ఏ ఆధారం లేకుండా ఇక్కడికి వచ్చాను అనుకున్నావా? నువ్వు సంతకం పెట్టి డేట్ వేసి రాసిచ్చావే లెటరు, అది ఇదిగో. ఎవరు తినేస్తున్నా? నువ్వు నీ డబ్బు కోసం తెచ్చావు, నేను నా పరువు కోసం మింగేశాను. ఇప్పటికి నా కడుపు నిండింది. ఇంతకీ ఎవరమ్మా నువ్వు? జీవితంలో మరెప్పుడు దెబ్బతిన్నావు. చూడు, ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎ గుడ్. నీకు ఇంగ్లీష్ రాదు కదా, వెళ్ళిరా అమ్మా. వెళ్తాను. ఎక్కడికి వెళ్తాను? మీ ఎవరితో చెప్పి మరీ వెళ్తాను. నిన్ను నలుగురిలో వెదవం చేసి మరీ వెళ్తాను. అదిగో మా ఆవిడ వస్తోంది. సీత, రామ్మా, రారా రారా. ఈవిడ గిరిజట. హైదరాబాద్లో జనార్దన్ హోటల్లో ఈవిడతో నేను ఉన్నానట. డబ్బు ఇవ్వాలట. నాకే అర్థం కావటం లేదు. నీకేమైనా అర్థమవుతుందా సీత? అర్థం అవటానికి ఏముందండి, మనిషిని చూస్తేనే తెలుస్తోందిగా డబ్బు కోసం చెడి బ్రతికే మనిషిని. ఏమిటండి మీరు కూడా ఇలాంటి పశువుని వెనకేసుకొస్తున్నారు? డబ్బు కోసం ఏమైనా చెయ్యి, అంతేకాని దేవుడు లాంటి మనిషి మీద నిందలు వేయకు. ఆ దేవుడు కూడా క్షమించండి నిన్ను. నీకు డబ్బు కావాలంటే ఆయన కాళ్ళ మీద పడు, ఎడం చేత్తో పారేస్తాను. అనవసరంగా అడ్డుతోవలతో. సీత సీత, తొందర పడకమ్మా. ఆవిడ కూడా ఆడదే. ఏ ఆధారాలు లేకుండా ఇంత దూరం ఎందుకు వస్తుంది చెప్పు. ఏమ్మా, నిన్ను చూస్తే నాకు జాలేస్తోంది. ఏమైనా ఆధారాలు ఉన్నాయమ్మా? చెప్పమ్మా. పాపం, ఎవరిని చూసి ఎవరనుకుందో, ఎంత ఆశపడి వచ్చిందో. చిచి, దీన్ని చూసి జాలి పడతారేమిటండి? ఇలాంటి ఆడదాన్ని చూసినందుకు ఆడదానిగా నేను సిగ్గుపడుతున్నాను. ఇలాంటి దాన్ని. సీత సీత, ఆవేశపడకు. వెళ్ళి పని చూసుకో. వెళ్ళు, వెళ్ళమ్మా. దట్ ఈస్ సుబ్బారావు. మా ఆవిడే కాదు, ఈ సమాజం అంతా నా పాకెట్లో. నా గురించి ఎవరే పిచ్చి మాటలు చెప్పినా చెప్పిన వాడికే పిచ్చి అనుకుంటా. నీలాడి చెప్పిందనుకో రాళ్ళు వేసుకుంటా. మనుషుల్ని నమ్మించి బతికేవాడిని దేవుడు కూడా ఏమీ చేయలేడని అథర్వణ శాస్త్రంలో 6వ అధ్యాయంలో 37వ శ్లోకంలో రాశారు. వెళ్ళి చదువుకో. వెళ్ళమ్మా, వెళ్ళు. సర్వం కృష్ణార్పణం. జబ్బు మనిషి ఎండలో ఎందులో నిలబడతా? అలా నేనే నిలు కూర్చో. మీరు రండి సార్. ఎరా, జీతాలు అందరికీ అందేయా? రే ఇంకా అమ్మకి ఎలా ఉందిరా? బాగుందండి. బాగుందంటే చాలదురా, పెళ్ళాం కొంగు పట్టు తిరక్క అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి. చెప్తాం. అర్థమైందా? ఏదవా ఎరా సరుకు. రాఘవయ్య, వీర్రాజు, ఖాదర్, జాన్, రావ్. ఈ చెత్త ఇక్కడ ఎందుకుందని అడగడానికి మిమ్మల్ని పిలవలేదు. నాకు ఒక పార తట్ట ఇస్తారా? పనోళ్ళకి ఆలస్యమైంది, ఇప్పుడు తీయించేస్తాను. మిమ్మల్ని సంజాయిషి అడగడానికి పిలవలేదు బాబు. పార తట్ట తీయించేస్తాను సార్. పార తట్ట ప్లీజ్.
సార్ ఎవడి పని వాడు చేసుకుంటే ఈ చెత్తలాగే దేశంలో దరిద్రం కూడా 10 రోజులు ముందే పోతుందని నా ఉద్దేశం. 4 రోజుల కిందట చెప్పిన ఈ చెత్త ఎత్తించే పని ఈ రోజులాగే ఆ రోజు నేనే చేసుకుంటే ఇప్పుడు ఈ చెత్త ఇక్కడ పడి ఉండేది కాదు. పొరపాటు నాది, నన్ను క్షమించండి. క్షమించండి, ఇంకెప్పుడు పొరపాటు జరగదు. అది కాదు బాబు, ఇతరుల తప్పు తప్పని చెప్పడంలో కాదు, తన తప్పు తప్పని ఒప్పుకోవడంలో గొప్పతనం ఉందని అధర్వణ శాస్త్రంలో 3వ అధ్యాయంలో 11వ శ్లోకంలో చెప్పారు. మీ పని చూసుకోండి బాబు. యజమాని అంటే ఇలాగ ఉండాల. మేలిం బంగారం కదూ. మహాత్ముడి గురించి ఎన్నాం, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. కష్టాల కోర్చుకున్ననే సుఖాలు దక్కునోయ్, సుఖాలు దక్కునోయ్. నిశ్చయం. ఇచ్చిన మాట ప్రకారం అంటు తోమపోతే నా మాట నమ్మవుగా. రేపు సుఖానికి ఇది అడ్వాన్స్. అయ్యో ఉండండి, ఎవరైనా చూస్తే మొగుడు చేత బెట్టి చాకరీ చేస్తుంది అనుకుంటారు. లేవండి. అయ్యో నీ చేయకూడదు. అల్లరి ఏమైంది? అయ్యో వదలండి. అయ్యో అయ్యో చూడు, నా బాత్రూమ్, నా పెళ్ళం, నా నీళ్లు, నా బకెట్, నా చెంబు. అయ్యో ఏమండి, ఇదే బాత్రూమ్ అనుకున్నారా బెడ్రూమ్ అనుకున్నారా? కొత్తగా పెళ్ళిన వాళ్ళు ఎక్కడుంటే అదే బెడ్రూమ్. అయ్యో అయ్యో ఏమిటి చేద్దాం? ఏదో ఓ పంచి నువ్వు బయట. ఏమండి, ఈ తడి బట్టలతో వెళ్తే బాగోదు. మీరు వెళ్ళండి ప్లీజ్, మీరే వెళ్ళండి. ఏమండి 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 ఆవిడ ఎక్కడండి? ఏమిటండి? మీ ఆవిడండి. మా ఆవిడ ఏమండి? నిన్న పెరిగి అడిగారు, తీసుకొచ్చాను. ఆవిడెక్కడా? మరి వంటింట్లో ఉన్నారా? వంటింట్లో లేదండి, పెరట్లో బట్టలు ఆడేసుకుంటుందండి. ఓహో, బట్టలు కూడా ఆడేసుకుందండి. బయట నట్లుందండి. అలాగే. బయట కూడా లేనట్లుందండి. మరి ఎక్కడున్నారండి? అదండి పాప, నాకు అర్థం కావట్లేదు. బాత్రూమ్ మాత్రం అసలు లేదండి. నా మీద వచ్చండి. సర్లేండి, ఈ పెరుగుంచండి, నేను మళ్ళీ వస్తాను. మళ్ళీ వస్తానండి. ఏమిటండి మీరు, నాకు తల కొట్టేసినట్టుగా ఉంది. అసలు మీరు అడవిలో పుట్టాల్సిన మనిషి. అడవి అయితే ఇంకెవరుంటారు, మన ఇద్దరం ఎంత. అయ్యో ఆఫీస్ టైం అయింది, అసలు మొదటి రోజు. లేవండి. నా కళ్ళు నీరసం ఉన్నాయా? సిక్కు లేకపోతే సరే లేవమంటుంటే. అమ్మా. గుడ్ మార్నింగ్ హైగ్రీవాచారి గారు. రాజశేఖరం, ఇల్లు సౌకర్యంగా ఉందా? చాలా సౌకర్యంగా ఉందండి. కాకపోతే దోమలు ఈ సైజు ఉన్నాయి. మరేం పర్వాలేదు. సాయంకాలం వెళ్ళేటప్పుడు పిచ్చిగారు కొనుక్కెళ్తాను. నా రూమ్ ఎక్కడ? చూపిస్తాను. ఐ వాంట్ ఎక్స్ప్లనేషన్ పేపర్. కమ్ ఆన్. ఆయన ఎవరండి? చెవి కోసం మేకలు అరుస్తున్నాడు. మన మొగుడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. వాళ్ళ ఆవిడ ఆయనకు మొగుడు, ఆయన మనకు మొగుడు. అలా అరుస్తూ వస్తున్నాడంటే వాళ్ళ ఆవిడతో బాగా తిట్లు వస్తున్నాడని అర్థం. జాగ్రత్త. ఆయన ఏం చెప్పినా విను, విని ఇంకేం చెప్పకు. అంతేనంటారా? అంతే. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ గుడ్ పేట నిర్ణయించవలసింది నేనయ్యా. టెండర్స్ వచ్చాయా? రాలేదు సార్. ఎందుకు రాలేదు? పంపలేదు సార్. ఎందుకు పంపలేదు? తెలీదు సార్. నీకు తెలుసో తెలియదో నాకు అనవసరం. ఐ వాంట్ ది ఎక్స్ప్లనేషన్ ఆన్ ది పేపర్. నమస్కారం సార్. ఎవరవయ్యా? ఐఎమ్ రాజశేఖరం, జేఈ సార్. పోస్టెడ్ ఫ్రమ్ విజయవాడ, చిరగారిపల్లి రోడ్. ఎగ్జాక్ట్లీ సార్. డ్యూటీలో జాయిన్ అవడానికి ఇంత ఆలస్యం ఏమిటి? స్టాండ్ రైట్. చేగారపల్లిలో నాకు ఈ మధ్య కొత్తగా పెళ్ళింది సార్. పెళ్ళ? ఎందుకు చేసుకున్నావయ్యా పెళ్లి? నేను ఒక అమ్మాయిని ప్రేమించానండి. ప్రేమించావా? చూడు మిస్టర్ రాజశేఖరం, గరగరాపల్లి రోడ్స్. చిరగారపల్లి రోడ్స్. చిరగరాపల్లి రోడ్స్. ప్రేమ అనేది ఒక కల్తీ సిమెంట్ లాంటిది. పెళ్లి అనేది ఆ సిమెంట్ తో కట్టిన అవుకు బ్రిడ్జ్ లాంటిది. ఆ బ్రిడ్జ్ టెండర్స్ విషయం మీడియా తెలుసకపోతే నేను అనుకోను. ఎవరి మీద యాక్షన్ తీసుకుంటానో నాకే తెలియదు. వాట్ యువర్ సీట్? అయ్యి బాబోయ్, గొప్పోడ్రా. ఒక్కడు సరిగ్గా పనిచేయట్లేదు. ఐఎమ్ గోయింగ్ టు డిస్మిస్ ది ఎంటైర్ డిపార్ట్మెంట్.